నమస్కారం. వరలక్ష్మి వ్రతం వచ్చేసిందండి. ఇక పిండి వంటలే పిండి వంటలు. ఆడవాళ్ళలో ఉన్న నైపుణ్యం అంతా ఇప్పుడు బయటికి వస్తుంది. ఈ మధ్య తరచూ వింటున్నానండి. భక్తి కావాలి గానీ ఇన్ని నైవేద్యాలు, ఇన్ని ఆర్భాటాలు ఎందుకు? ఆ తల్లి ఏమైనా తింటుందా అని. నిజమేనండి. ఏ దేవుళ్ళైనా, దేవతలైనా డైరెక్ట్‌గా వచ్చి తినరు. వాళ్ళు మొత్తం తింటే మనమేం తినాలి? మనం వాళ్ళ పిల్లలం కదా! కానీ ఆలోచిస్తారండి వాళ్ళు. అందుకని మనం నివేదించే పదార్థాల్లోని సారాన్ని చూపులతోనే గ్రహించి మనకు వారి అనుగ్రహాన్ని ప్రసాదంగా ఇస్తారు. కాదంటారా? అది కూడా మనం ఆహ్వానిస్తేనే. మరి ఇన్ని పదార్థాలు చేస్తూ కూర్చుంటే పూజ ఎప్పుడు చేసుకుంటాం? ఇదో ప్రశ్న. ఏవండీ, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తేనే వారిని తృప్తిపరచడానికి ఇవి, అవి అంటూ ఎన్నో చేసి పెడతాం. మరి లక్ష్మీదేవి వైకుంఠం నుంచి వస్తుంది. మరి పెట్టొద్దా? పోనీ 1, 2 పెట్టామనుకోండి. అది ఆమె తినలేకపోతే అది బాధే కదా! ఇక్కడ ముత్తైదువే లక్ష్మీదేవిగా భావించాలి. అందుకే 9, 5, 3 రకాల వంటలు అన్నారు. అన్నం, పప్పు, కూర లాంటివి రోజూ వండుకునేవే. అమ్మేమన్నా మన శక్తికి మించి చేయమందా? లేదు కదా! అందుకే మన స్తోమతను బట్టి చేద్దాం. ఒక్క అన్నంతోనే 5, 6 రకాలు అంటే పులిహోర, పరమాన్నం, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, దద్దోజనం చేయొచ్చు. ఇవన్నీ అమ్మకిష్టమైన ప్రసాదాలే కదా! ఇదేమంత కష్టం? ఎంత టైం పడుతుంది చెప్పండి? ఇకపోతే పూర్ణాలు. మరి అమ్మకి వాయనం ఇవ్వాలి కదా! ఇంకా గారెలు, బజ్జీలు, కేసరి, సోప్పిండితో పునుగులు. సరే, శనగలు ఉండనే ఉన్నాయి. కాసిన శనగల్ని సాతాళించి పోపు పెడితే సరిపోతుంది. ఇట్లా ఎవరికి కుదిరిన వారు చేయండి. కాకపోతే ఇలా చేస్తున్నంతసేపు అమ్మ కోసం రుచిగా చెయ్యాలి, అమ్మకు అన్నీ నచ్చాలి, అమ్మ తృప్తిగా తినాలి అని అనుకుంటూ చేస్తే అదే పెద్ద పూజ, భక్తి అండి. స్తోమత ఉండి ఎక్కువ చేసే వాళ్ళకి, స్తోమత లేకుండా 1, 2 చేసి నివేదన చేసే వాళ్ళకి కూడా అమ్మ అనుగ్రహం ఒకేలాగా ఉంటుంది. ఎక్కువ తక్కువ భేదాలు అమ్మ చూపించదండి. అమ్మ కదా! అమ్మ దృష్టిలో అన్ని అవకాశాలు ఉండి చేయకపోయినా తప్పే, అవకాశం లేనప్పుడు అప్పు చేసినా తప్పే. అమ్మవారి అలంకరణ విషయము అంతే. ఎవరి సంతోషం బట్టి వాళ్ళు. కాకపోతే ప్లాస్టిక్ పూలు లాంటివి వాడకండి. ఎవరో ఏదో చేశారు, నేను చేయలేకపోయాను అని బాధపడవద్దు. చేసేవాళ్ళని చెయ్యనివ్వండి. మనం మన కళ్ళతో చూసి ఆనందిద్దాం. ఉదాహరణకి మన అమ్మనే తీసుకోండి. ఇక్కడ ఒక కూతురు ఆమె కోరినవి పెట్టలేకపోవచ్చు. అక్కడ మరో కూతురు పంచభక్ష పరమాన్నాలు పెట్టచ్చు. తల్లి మనసు ఇక్కడ ఇది కావాలి అని అడిగితే ఈ కూతురు బాధపడుతుంది. అక్కడ అది వద్దు అంటే ఆ కూతురు బాధపడుతుంది. అందుకే ఇక్కడ కావాలి అనదు, అక్కడ వద్దు అనదు. అంటే ఎవరినీ బాధ పెట్టదు. అదే అమ్మ మనసు. అమ్మ మన నుంచి నిష్కల్మషమైన మనసుని, ప్రేమను, భక్తిని కోరుకుంటుంది. మనసారా ఆశీర్వదిస్తుంది. కనకవర్షం కురిపిస్తుంది. ఇంత ఇచ్చిన తల్లికి ఇంతైనా ఇవ్వలేమా? ఆలోచించండి.